నమస్కారం సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. రిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. రిమ్స్లో నెలకొన్న సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో ప్రజా చైతన్య యాత్ర. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు చారిత్రాత్మకమైన. రిమ్స్ వైద్యశాలలో నెలకొన్న సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ప్రధానంగా వైద్యశాలలో త్రాగునీటి సమస్యను తీర్చేందుకు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంటును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా రిమ్స్లోని రోగులకు త్రాగునీటి సమస్య తీరిపోతుందన్నారు. త్వరలోనే మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు ఇంకా పలువురు రిమ్స్ అధికారులు వైద్యులు పాల్గొన్నారు. నమస్కారం. జనరల్ హాస్పిటల్ ఒంగోలులో అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి స్టెప్స్ తీసుకుంటున్నాము. మన మంత్రి గారు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకి డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ చూసేవారు ప్రకాశం జిల్లాకు వచ్చి జనరల్ హాస్పిటల్లో ఒక రివ్యూ చేశారు. అప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి పరిష్కారం దిశగా యాక్షన్ తీసుకోవడానికి చర్యలు మొదలుపెట్టాం. మరి ఆ రోజున చాలామంది పేషెంట్స్ అందరూ వాళ్ళ అటెండెంట్స్ అందరూ కూడా మంచినీటి వసతికి ఇబ్బంది ఉందని చెప్పారు. అట్లాగే మరి రూమ్స్లోకి వాటర్ సప్లై కూడా సరిగా లేదన్నారు. సో ముందు ఈ వాటర్ సప్లై చాలా ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి దీన్ని ఇప్పుడు ఉద్ధరించడం జరిగింది. ప్రతి ఫ్లోర్లో కూడా వాటర్ సప్లై ట్రీటెడ్ వాటరు ఆర్ఓపి ప్లాంట్ ద్వారా అందుబాటులోకి తెచ్చాము. దీని ద్వారా పేషెంట్లకి తాగునీటి సమస్య తీరనుంది. అట్లాగే రూములకు సప్లై కూడా కరెక్ట్గా ఎన్ష్యూర్ అవుతున్నది. ఇదే కాకుండా ఇంకా హాస్పిటల్లో మరి ల్యాబ్స్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి పరిష్కారం చేసి క్వాలిటీ మెడికల్ సర్వీసు పేషెంట్స్ కంటే విధంగా ఈ హాస్పిటల్ని తయారు చేయడానికి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావటం ఒక చారిత్రాత్మక విషయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ తమ రాజకీయ ఉనికి కోసం ప్రజలను లేనిపోని అపోహలకు గురిచేస్తున్నాయని ఆయన ఆరోపణ చేశారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఒంగోలులో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అత్యంత సాహసోపేతంగా తీసుకొచ్చిన ఈ బిల్లు వల్ల ఏ వర్గానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కావాలనే కొన్ని కుహనా శక్తులు ఈ బిల్లుపై అసత్యాలు ప్రచారం చేస్తూ కొన్ని వర్గాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, నాయకులు యోగయ్య యాదవ్, ఖలీఫుల్లా బాషా, దారా సాంబయ్య, బొద్దులూరి ఆంజనేయులు, కొనిజేటి బదరి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. We support CAA. We support CAA. భారతీయ జనతా పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుని పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రజా విధ్వంసక కొన్ని శక్తులు దేశంలో అరాచక ప్రదర్శనలు నిర్వహించటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం చేసిన దరిమిలా ప్రజల్లో వాస్తవ దృక్పథాన్ని విషయాన్ని ప్రస్ఫుటంగా వారికి తెలియచేయటానికి దేశవ్యాప్తంగా అవగాహన సదస్సుల్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. అటువంటి ఒక అవగాహన సదస్సుని 1 గంట తర్వాత ఈరోజు ఒంగోలు పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒకవైపు ప్రజా ర్యాలీలు, మరొక వైపు అవగాహన సదస్సులు చేస్తూ ప్రజల్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి సమర్థిస్తూ అందరినీ ప్రజల్ని ఒక రకంగా చైతన్యం చేయాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 3 కోట్ల కుటుంబాలకి వారి ఇంటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ 10 లక్షల పైగా కార్యకర్తలు వారి ఇంటికి వెళ్ళి ఈ విషయంపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ పౌరసత్వ సవరణ బిల్లు అనేది భారత నాగరికులకు సంబంధించిన పౌరులకు సంబంధించిన చట్టం కాదు. ఎవరైతే భారతదేశ పౌరులుగా ఉన్నారో వారికి ఇది వర్తించదు. ఇది కేవలం పొరుగు దేశాల నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పౌరసత్వాన్ని ఇచ్చేటువంటి చట్టం. ఇటువంటి చట్టం చేయాలని చెప్పి మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి పండిట్ నెహ్రూ దగ్గర నుంచి మొన్న వరకు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ వరకు అందరూ చెప్పారు. వారు చెప్పారు, చేయలేదు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా 3 రాజధానుల ఏర్పాటు ఏపీకి ఏ విధంగానూ సరిపోదని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులోని రంగా భవన్లో ఆ సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన రాజధాని అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కోరిక మేరకు రాజధాని నిర్మాణం కోసం రైతులు 33,000 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల మనోభావాలను గౌరవించకుండా వారికి న్యాయం చేయకుండా రాజధాని తరలింపు యోచన సరికాదన్నారు. రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆమోదు తెలిపారన్నారు. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకుని రాజధాని తరలింపు యోచన చేయడం సమంజసం కాదన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సిపిఎం నాయకులు హనుమంతరావు, న్యాయవాది బి హనుమారెడ్డి, ఇంకా చుంచు శేషయ్య, రావుల పద్మజ, కె కుసుమకుమారి, శ్రీపతి ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నామినేని మోహన్ రావు, కొంగర నరసింహం, ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు, ఇంకా పలు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈరోజు పూర్తిగా లాస్ట్కి చివరికి వచ్చే లోపల ఈరోజు క్యాపిటల్ని 3 క్యాపిటల్ తీసుకొస్తామని చెప్పేసి పరిస్థితి వచ్చాను. నేను ఒకటే మీ అందరి ముందు కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు పత్రిక మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఈయన ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారు ఈ అధికారం? అంటే ముఖ్యమంత్రి అవగానే క్యాపిటల్ ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మార్చుకోవడానికి ఈయన ఎవరు? ఆయనకి ఏం హక్కుంది మార్చుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకో పార్టీ వస్తుంది రేపు, ఆయనకి ఇష్టం అని చెప్పేసి నెల్లూరో లేకపోతే చిత్తూరో లేకపోతే అనంతపురం పెట్టుకుంటారంటే అవుతుందా? ఏమైపోవాలి రాష్ట్రాలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక్కొక్కటి మనం చేసుకుంటా ముందుకెళ్ళామని తప్పితే ఈరోజు కక్ష సాధింపులతో లేకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మందిని కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఏదైతే నువ్వు తీసుకున్నావో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ రోజు ఆమోదం చేసిన తర్వాత అమరావతికి ఆ రోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆయన ఆ రోజు పూర్తి చేయడం ఇవన్నీ కూడా జరిగింది. హైకోర్టు కూడా గజెట్లో మనకి హైకోర్టు ఇక్కడే పెట్టాలని చెప్పేసి గజెట్లో ఎంట్రీ చేసిన తర్వాతే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తర్వాతే హైకోర్టు కూడా ఈరోజు కట్టడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళా అక్కడి హైకోర్టు కాదు మన కర్నూలు అని చెప్పడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆ రోజు ప్రభుత్వం కూడా కర్నూలు వాళ్ళకి అక్కడ పెంచి పెట్టాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో కూడా ఆ రోజు రావడం కూడా జరిగింది. ఈరోజు ఏదైనా కావాలన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం పెంచి పెట్టుకోవాలి తప్పితే హైకోర్టును ఒక దగ్గర నుంచి ఇంకో ప్రాంతాలను పంపడం, ఈరోజు అక్కడ ఉండే ప్రాంతంలో ఉండే ప్రజల్ని ఈరోజు మా దగ్గరే కావాలని చెప్పేసి ఏదైనా మాట్లాడే మాటలకి ఈరోజు ఆ జిల్లా ప్రజలంతా కూడా వాళ్ళు మాకు కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావడం, ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని ఈరోజు నాశనం చేసే పరిస్థితిలో ఉంది. అమరావతి నిర్మాణం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముద్రంలోనూ 2 అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు విజయవాడ, గుంటూరు మధ్య ఉంటే 3వ ప్రాంతం కూడా అభివృద్ధి చెందినట్టు ఒక మహానగరంగా ఏర్పడుతుంది. అన్ని ప్రాంతాలకి అందుబాటులో ఉంటుంది, అన్ని ప్రాంతాలకి రైలు వస్తుంది, బస్సు వస్తుందనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ అభివృద్ధి చెందిన నగరానికి అవసరమైన పుష్కలమైన నీటి వసతి కూడా ఉందనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తీసుకున్నట్టయితే అమరావతి నిర్మాణానికి సుమారుగా 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చాలా మంది టెంపరీ ముందే చంద్రబాబు నాయుడు గారు కూడాను టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటరీ అని చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర రాజధాని కావాల్సిన అద్భుతమైనటువంటి బిల్డింగ్లు నిర్మించాలనే ఉద్దేశంతో అవి పూర్తయ్యేంత వరకు ఇవి తాత్కాలికంగా ఉన్నారు. కానీ ఈ బిల్డింగ్లు శాశ్వతమైన బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ లో వేరే ఆఫీసులు పెట్టాలనే ఉద్దేశం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వేరే నిర్మాణాలు చేయడం ఇష్టం లేకపోతే ఈ బిల్డింగ్ని శాశ్వత సెక్రటరీగా, శాశ్వత అసెంబ్లీగా కొనసాగించాల్సిన అవసరం. చాలా మంది 29 గ్రామాలలోని రైతులు వాళ్ళ భూముల్ని ఇచ్చేసారే. ఇవాళ వాళ్ళ చేతుల్లో ఏముంది? మనం అందరం రైతు బిడ్డలమే. మన చేతుల్లో భూమి లేక, మన చేతిలో డబ్బు లేక ఆ ప్రజలందరూ కూడా ఏం చేయాలి, వారికి ఏం జవాబు చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఒక మేజర్ అంశం అది. అంతేకాకుండా 3 చోట్ల రాజధానులు ఉంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటే అక్కడ సెక్రటేరియట్ ఉంటే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు? ఎమ్మెల్యేలు ఉన్న చోటకి సెక్రటేరియట్లో ఉన్న ఫైల్ ఎట్లా వస్తుంది? ప్రతి మీటింగ్ విశాఖపట్నంలోనే జరుపుతారా? అట్లా జరిపే పని అయితే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇంకెక్కడ పెడతారు? కనుక లెజిస్లేటివ్ క్యాపిటల్, సెక్రటేరియట్ అన్ని ఒక చోట మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు రెండవ ప్రపోజల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అందరూ ఉద్యోగస్తులు ఉండేది ఎక్కడ? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఉంటారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకి బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కొనసాగింపనేటువంటిది మనం కూడా ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈ సమావేశంతో ఇది ముగించడం కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాన్ని ముందు తీసుకుపోదాం దీనికోసం అనే ఆలోచన కూడా చేసి మనందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి అలా తీర్మానం చేయడం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. మన దేశానికి 3 రాజధానులు ఉన్నాయా? మన దేశంలో ఏ రాష్ట్రానికైనా 3 రాజధానులు ఉన్నాయా? మరి ఎందుకు మీరు 3 రాజధానులని అంటున్నారు? మరి ఆ రోజున అమరావతిని ఎందుకు ఆమోదించారు, ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు అనే దానికి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్కి ఉంది. ఇంకోటి ఏంటంటే
ఈ రోజున 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్ర. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంది. మరి ఆ రైతుల ఆవేదనని మరి మనం చూడాల్సి 7 నెలల నుంచి పరిపాలన సాగిస్తూ ఎక్కడెక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా వాటికన్నింటినీ పట్టించుకోకుండా కూలగొట్టడం, తీసేయడం, పాడు చేయడం ఇటువంటివి తప్ప అభివృద్ధి అనేది వచ్చే విధంగా ఎక్కడా సాగట్లేదు. పోతే నేను ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాను, మీరు జనం వైపు మాట్లాడదలుచుకున్నారా, మీ రాజకీయ లబ్ధి చూసుకోదలుచుకున్నారా, మీరు స్వలాభం చూసుకోదలుచుకున్నారా? ఒకటి, సామాన్య మానవుడు శ్రీకాకుళం నుంచి కర్నూలు ఒక పని మీద రావాలి అంటే హైకోర్టు పని మీద. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్లోని సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ షణ్మోహన్, జేసీ 2 నరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. భీమవరంలో జరిగిన సంకల్ప్ 2K19లో పాల్గొన్న ఒంగోలు క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రోహిత్, తన్మయ, శ్రీనివాస్, ప్రియాంక తదితరులు పలు విభాగాలలో బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రిస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం వద్ద నుంచి నిర్వహించిన గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి సిద్ధరాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్త బృందం అధ్యక్షులు వేమ పెద వెంకటేశ్వర్లు, కార్యదర్శి మట్ట పిచ్చయ్య, కోశాధికారి గుర్రం బదరీనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సిద్ధరాఘవరావు దంపతులను ఘనంగా సత్కరించారు. సార్ జూన్ సంక్రాంతి పర్వదినం అలానే తమ సంస్థ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్లో గల సిరికళ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిరికళ షాపింగ్ మాల్ అధినేత ఐవి విజయభాస్కర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వరకు ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. డ్రాలో గెలుపొందిన వారికి వారు షాపింగ్ మాల్ చేసిన మొత్తానికి సరిపడే విలువగల బంగారాన్ని బహుమతిగా అందిస్తామని చెప్పారు. అనంతరం డ్రాలో గెలుపొందిన సిహెచ్ ప్రశాంతికి బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరికళ షాపింగ్ మాల్ ప్రతినిధి ఆనంద్ కుమార్, ఇతర సిబ్బంది, పలువురు కస్టమర్లు పాల్గొన్నారు. ఇది మా సిరికళ షాప్ మాల్ స్థాపించి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాము. ఈ సందర్భంగా మరియు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఈ 4టిని పురస్కరించుకొని మేము వివిధ రకాల ఆఫర్లు ఇచ్చామండి కస్టమర్లకి. ఈ ఆఫర్లో భాగంగా 14వ తేదీ నుంచి డిసెంబర్ 14 నుంచి జనవరి 16 వరకు 34 రోజులు. 34 రోజులకి 34 మందిని డ్రా విజేతలకు తీస్తామండి. డైలీ ఎంత కొంటారో అంత అమౌంట్ వాళ్ళకి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూపన్ని డైలీ ఏ రోజుకి ఆ రోజు కూపన్ తీస్తూ ఉన్నాం, డ్రా తీస్తున్నామండి. ఏ రోజుకి ఆ రోజు డ్రా తీస్తూ ఉన్నాము. ఆ డ్రాలో విజేతకి ఎంత కొంటే అంత బంగారం అనే విధంగా వాళ్ళు ఎంతైతే బిల్ అవుతుందో ఆ అమౌంట్కి బంగారం ఇస్తామండి. ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ ఇస్తాము. ఈ విధంగా 34 మందిని విజేతలు ప్రకటించి చేస్తూ ఉన్నాం. మేము సిరికళకి ప్రతి సంవత్సరం వస్తుంటామండి. మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలకి, ఆడవాళ్ళకి ఇక్కడ మంచి డిస్కౌంట్లో మంచి క్వాలిటీ అయిన డ్రెస్సెస్ దొరుకుతాయండి. నేను రెగ్యులర్ కస్టమర్ని. ప్రతి ఇయర్ ఫెస్టివల్ ఆఫర్స్ ఇక్కడ బాగుంటాయి. రెగ్యులర్గా వస్తుంటాం. గాంధీ పార్క్ యోగా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పతంజలి శ్రీనివాస్ చే ఉచిత మధుమేహ వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు, 4 ఆసనాలు, 4 ప్రాణాయాలు చేయటం వల్ల మధుమేహ వ్యాధిని అరికట్టవచ్చని పతంజలి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం 3 నెలల పాటు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు, నిర్వాహకులు తాతా ప్రసాద్, అయినాబతిన ఘనశ్యామ్, గోపాల్ రెడ్డి, ప్రసాద్ బాబు, ఆంజనేయులు, ఆలీ, సత్యం తదితరులు పాల్గొన్నారు. తారతమ్యం లేకుండా ఉండేది. రాను రాను అవి కుల సమారాధనలు, రాజకీయ సమారాధనలు అలా మారిపోయింది. సో నేనైతే ఒక సంకల్పం చేసి లాస్ట్ టైం మొన్న అను సమారాధనకి కార్తీక మాస ఆడని కాదు, అసలు అటువంటి పట్టించుకోరండి ఆయన. అది తీసి పక్కన ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ కూడా కందుల సాయి గారి సహకారంతో వారు టెస్టులు చేయించారు. మామూలుగా అయితే టెస్ట్. ఈరోజు మధుమేహ నివారణ మరియు నియంత్రణ. సో వచ్చిన వాళ్ళకి నియంత్రణ, రాబోయే వాళ్ళకి నివారణ, ఈ విషయం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అయితే ఈ అవగాహనతోనే కార్యక్రమం పూర్తవలేదు. ఇది ఆరంభం మాత్రమే. రానున్న కాలంలో డాక్టర్ మన్నేని శ్రీనివాసరావు గారి సహకారంతో, వారి శాస్త్రీయ పర్యవేక్షణలో 3 నెలల యోగ శిబిరం ఇక్కడ నడుస్తుంది. మన పిల్లలకి, మన భావితరానికి షుగర్ వ్యాధిని రాకుండా నివారిద్దాం. అలాగనే ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారిని ఆ షుగర్ వ్యాధి మూలాల నుంచి నియంత్రించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు నాంది పలికింది. ఈ కార్యక్రమానికి వేదికగా మన గాంధీ పార్క్ అవటం చాలా సంతోషం. ఇటువంటి చక్కటి ప్రకృతిలో ఈ కార్యక్రమం మనం ముందు కొనసాగిద్దాం. సో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి. ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్గా హనుమంతునిపాడు మాజీ ఎంపీపీ గాయం ఈశ్వరమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. తాతా వీరరాఘవ స్వామి ఉరఫ్ పెదకన్నయ్య శత జయంతి సందర్భంగా తాతా వంశస్థులు తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో తాతా వంశస్థులతో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చక స్వామి త్రినాథాచార్యులు కళ్యాణ క్రతువు జరిపించారు.
తాతా బదరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎక్కడ చూసినా కూడా ఇక్షు దండములు, చెరుకు గడలు, ఇక్షు దండాలు, చెరుకు గడలు జన్యం మార్తాండోల్లసత్పాధిపద్మాం పరిమిత అనుమతం అగ్రే వాచయతి ప్రాయాః ఆదాయతే నైవ జాతతరుమూలవాసినం భావయామి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమస్కే సవిదస్వే భక్తి రూపా శ్రీదేవుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష మాకు అంగరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే నమః వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం పాదమాకసమునకు పారజాచి విష్ణువే గాదిలి విశేషమైన కన్యావరణ ప్రక్రియ అభయవరద హస్తాం పద్మసింహాసనస్థాం కనక కమల యుగ్మాం ప్రోల్లసత్పాని పద్మాం పరిమిత అనుమధ్యాం కుంభి కుంభస్తనాఢ్యాం పృథుల జగన శోభాం రాజ్యలక్ష్మీం నమామి అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన సౌందర్యవతీం బింబాధరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం జోరత్నాకరాయ భజామి. ఒంగోలులోని బాలాజీరావుపేటలోని శ్రీ శ్రీనివాస నిలయంలో శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరంగా అలంకరించిన మంటపంలో స్వామివారు దేవేరుల ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణ క్రతువును నిర్వహించారు. ముందుగా తరంగగానం, భజన కార్యక్రమాలను నిర్వహించారు. గత 65 ఏళ్ల నుండి ఈ కళ్యాణాన్ని క్రమం తప్పకుండా జరిపిస్తున్నామని చెప్పారు. తమ తండ్రి గోరకవి రాఘవరావు గారు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ప్రముఖ తరంగగాన విద్వాంసులు, విశ్రాంత FCI అధికారి గోరకవి శ్రీకృష్ణ సంతకుమార్, రంగనాయకమ్మ దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణ క్రతువును జరిపించారు. వేద పురోహితులు శ్రీ వట్యం నాగేశ్వరరావు శర్మ వశిష్ఠ స్థానం అలంకరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత SBI అధికారి గోరకవి వెంకట సుబ్బారావు, మీనాక్షమ్మ, గోరకవి ప్రసాద్, వైదేహి, ఇలపావులూరి జానకిరామ్ శర్మ, రాజేశ్వరి ఇంకా పలువురు భక్తులు పాల్గొన్నారు.
69 సంవత్సరాల నుండి కూడా మా శ్రీనివాస నిలయంలో పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నారాయణ తీర్థుల వారి తరంగములతోటి ప్రత్యేకంగా జరుగుతున్నదన్నమాట. ఇది మా తండ్రి గారు సుమారు 30 సంవత్సరాల క్రితం వారు పరమతించారు. అంతకుముందు 1949 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మా నాన్నగారు నడిపారు. ఆ తర్వాత వారి కుమారులైనటువంటి శ్రీనివాస వెంకట సుబ్బారావు, శ్రీకృష్ణ సంపత్ కుమార్ నేను మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 36 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇన్ని సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా తోడ్పడేటటువంటి వీళ్ళందరూ కూడా భక్త బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కేవలం ఒకరి వల్ల జరిగేటువంటిది కాదు. ఎంతోమంది విద్వాంసులు, మహావిద్వాంసులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క సేవకు కృపాపాత్రులు అవుతున్నారు. పద్మశ్రీ ఘంటసాల మెలోడీస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులోని సిబిఎన్ రీడింగ్ రూమ్ కళా ప్రాంగణంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గాయని గాయకులు ఆలపించిన ఆపాత మధురాలు వీణులు విందు చేశాయి. ఈ సంగీత విభావరిలో బి మల్లికార్జునరావు, సాయి మాస్టర్, వి మధుసూదన్ రావు, జి శివప్రసాద్, వసంతరావు, బాలాజీ, జి శ్రీనివాసరావు, ఏ శ్రీను, ఎం నాగేశ్వరరావు, అన్నపూర్ణ, భారతి ఆలపించిన గీతాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. ఈ కార్యక్రమానికి సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షునిగా వాసాల ప్రసన్నాంజనేయ కుమార్ రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా కె చిరంజీవి, ఎం గురువయ్య వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిఎస్ కొండయ్య, పాపారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డ్రైవర్లు సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన వాసాల ప్రసన్నాంజనేయ కుమార్ను పలువురు అభినందించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ రిమ్స్లో నెలకొన్న సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో ప్రజా చైతన్య యాత్ర. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు చారిత్రాత్మకమైన. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట.
మనకు మంచి చేసిన వారిని మరువకూడదు, మనల్ని అభిమానించే వారిని ద్వేషించకూడదు, అలానే మనల్ని నమ్మిన వారిని కూడా మోసం చేయకూడదు. సత్య న్యూస్ ఇంతటితోటి సమాప్తం. నమస్కారం.